38 మంది ఇంజనీర్లకు షోకాజ్ 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ ఇచ్చిరట. మేడిగడ్డ కుంగిన ఘటనలో 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం. విజిలెన్స్ రిపోర్ట్లో ఇంజనీర్లు తప్పు చేశారు, ఇందులో కొంతమంది మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని విజిలెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా ఆ క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పిన వాళ్ళు అండ్ మిగతా ఎవరైతే అందరూ కలిపి మొత్తం 38 మంది. ఇందులో టాప్ ఈ చీఫ్ ఇంజనీర్గా ఉన్న మురళీధర్ రావు రిటైర్డ్ అవుట్సోర్సింగ్ కింద జాయిన్ అయ్యి మొత్తం ఈ కాళేశ్వరంలో కీలకంగా పనిచేసిన మురళీధర్ రావు దగ్గర నుంచి కింది స్థాయి వరకు ఉన్న ఆల్ ఇంజనీర్స్ మీద వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు తప్పు చేసిరా అంటే 100% తప్పు చేసిరు. ఇప్పుడు కేసీఆర్ విచారణలో, హరీష్ రావు విచారణలో ఏమన్నారు? ఇంజనీర్లు చేసింది వాళ్ళు చెప్పింది మేము చేసినాం, మేము డిసైడ్ చేసినాం అని చెప్పారు. వాళ్ళ మీద దోషేసారు. వాళ్ళు ఏం చెప్పారు? మాకేం సంబంధం, కేసీఆర్ ఆనాడు ఉన్న మంత్రి హరీష్ రావు వాళ్ళు చెప్పడం మేము చేసినామని వీళ్ళు అన్నారు. ఏదేమైనా ఇద్దరు దొంగలే. ఇద్దరు కలిసి కూర్చొని కాంట్రాక్టర్కి మేలు చేసి అందులో కమిషన్లు దొబ్బి ఎవరికి వాడు వందల వేల కోట్లు సంపాదించిండు. మొన్న రీసెంట్గా గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ నాయక్ ఎంత దాదాపు 300 కోట్లు దొరికినాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన నూనె శ్రీధర్ ఆయన ఇంట్లో 150 కోట్ల పైన దొరికినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలోని అంశాల ఆధారంగా 38 మంది ఇంజనీర్లకు మంగళవారం నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విజిలెన్స్ నివేదిక పలువురు ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్కు సిఫారసు చేయగా దాన్ని పక్కన పెట్టి అందరిపైన శాఖాపరమైన చర్యలకు వీలుగా నోటీసులు ఇచ్చింది. విజిలెన్స్ అధ్యయనంలో తేలిన అంశాలు, ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాలు, ఆయా సమాధానాలు తిరస్కరిస్తూ విజిలెన్స్ మోపిన అభియోగాలను వాటిలో పేర్కొంటూ వారి నుంచి వివరణ కోరారు. 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు 7వ బ్లాక్లో కొన్ని పియర్స్ దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరిపి ఈ ఏడాది మార్చిలో నివేదిక అందించింది. దాన్ని విజిలెన్స్ కమిషన్ పరిశీలించి పూర్తిగా అమలు చేయాలని సూచిస్తూ అదే నెల 18వ తేదీన నీటిపారుదల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. అయితే నివేదికలోని సిఫార్సుల అమలు పెండింగ్లోనే ఉండిపోయింది. మరి ఎందుకు పెండింగ్? ఇప్పుడు ఇది చాలా కాలం అయింది. యాక్చువల్గా ఇది ఇంకా చాలా డిలే అయింది. ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చి చాలా నెలలవుతున్నది. మరి ఎందుకు ఇంత లేట్ అయింది? బ్యారేజీ నిర్మాణంలో అక్రమాలు గుర్తించి కొందరు సీనియర్ ఇంజనీర్లపైన, నిర్మాణ సంస్థపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని, మిగిలిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫార్సు చేసినా ముందుకు వెళ్ళకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహించిన సమావేశంలోనూ ఇదే విషయం చర్చకొచ్చింది. ఈ నేపథ్యంలో గత శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్లతో చర్చించారు. విజిలెన్స్ మాన్యువల్ ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ చీఫ్ మంగళవారం 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీస్ పంపించారు. వాటిని అందుకున్న వారిలో మాజీ ఈఎన్సీ మురళీధర్, కాళేశ్వరం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి, గతంలో కాళేశ్వరం ఎస్సీగా పనిచేసి ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్గా ఉన్న రమణారెడ్డి, మేడిగడ్డ ఈ తిరుపతిరావుతో పాటు నిర్మాణ సమయంలో పనిచేసి పదవీ విరమణలు చేసిన ఈఈలు, ప్రస్తుతం పనిచేస్తున్న ఏఈఈలు మొదలు డిఈఈలు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లు, రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీలోని డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అధికారులు ఉన్నారు. విషయం ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళ ఆస్తుల ఇప్పుడు ఇద్దరి మీదనే దాడి చేశారు. వీళ్ళ ఆస్తుల మీద దాడి జరగాలి. వీళ్ళు అవినీతి చేయలేదంటే 100% వీళ్ళు అవినీతి చేశారు. 200%, 1000% చేశారు. వీళ్ళ ఆస్తులు ఎంతెంత సంపాదించు ప్రతి ఒక్క ఆఫీసర్ ఇంటి మీద దాడి చేయాలి. వీళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడానికి ఒత్తిడి తీసుకొచ్చిన కేసీఆర్ కుటుంబం మీద కూడా దాడి చేయాలి. మరి ఇవన్నీ జరుగుతాయా అంటే ప్రభుత్వం చాలా ఎట్లా అంటే వీళ్ళు కీన్ అబ్జర్వేషన్లో భాగంగా చేయాలన్నా వద్దా, చేస్తే మన పాత్ర ఏమైనా బయటకు వస్తుందా, మెగా కృష్ణారెడ్డి ఏమైనా లింక్ దొరుకుతుందా? మళ్ళీ దొరకదు కదా. మెగా కృష్ణారెడ్డి దొరికితే మళ్ళీ అంతా బొగ్గ అవుతుంది. అట్లా దొరకకుండా చాలా పాలిష్డ్గా, చాలా ప్రీ ప్లాన్డ్గా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్లో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ టోటల్ కల్ప్రిట్స్, అది పక్కన పెట్టండి. వీళ్ళు దొరకకుండా వీళ్ళు బయటపడడానికి ప్రయత్నం. ఇప్పుడు ఇందులో కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ కూడా ఉన్నది. ఎట్లా ఉన్నది? మెగా కృష్ణారెడ్డి ఇచ్చిన పైసలు తీసుకున్నారు. ఈ టోటల్ ప్రాజెక్ట్ ఎంక్వైరీలో టోటల్ ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేయట్లే, ఓన్లీ 3 బ్యారేజీల మీదనే చేస్తున్నారు.
అట్లీస్ట్ మేడిగడ్డ కుంగడానికి సంవత్సరానికి ముందు కుంగిన మోటార్ల మీద కూడా పంప్ హౌజుల మీద కూడా అసలు ఎంక్వైరీ లేదు. గొడవలి పంప్ హౌజులు మునిగిపోతాయా? సో ఇట్లాంటి వాటి మీద ఎంక్వైరీ చేయట్లేదు. అందుకే చాలా తెలివిగా మెగా కృష్ణారెడ్డిని టచ్ చేయకుండా వీళ్ళ మీదకి రాకుండా ఎంక్వైరీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఇంకొక దీని కంటిన్యూషన్లో అంటే అసలు ఏం జరుగుతుందని చెప్పడానికి స్వేచ్ఛా పేపర్ వారు ఒక స్టోరీ రాశారు. బాధ్యత ఏది? ఇదే కాళేశ్వరం మీద స్వేచ్ఛా పేపర్లో ఒక స్టోరీ వచ్చింది. బాధ్యత ఏది? కమిషన్ వివరాలు అడిగితే ఇవ్వరా? జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వాన్ని నివేదిక అడిగిందట, వివరాలు అడిగిందట, ఫలానా వివరాలు ఇవ్వండి అని 3 లెటర్లు రాసిందట. ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదట. మరి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి ఇవ్వద్దు అంటున్నాడా? మీరే ఇస్తలేరా? లేదు ఇద్దరు కలిసి కూర్చొని డిసైడ్ చేయాలనా? లేదు మెగా కృష్ణారెడ్డి ఏమన్నా ఆపుతున్నాడా వెనకాల? వీళ్ళ మెగా కృష్ణారెడ్డి లేడే కాంట్రాక్టరు, ఎల్ఎన్టీ కదా కట్టింది, మరి ఎక్కడ ఎవరు ఆపుతున్నారు? చూడండి ఒకసారి. బాధ్యత ఏది? కమిషన్ వివరాలు అడిగితే ఇవ్వరా? ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ 3వ లేఖ. ప్రాజెక్టు పైన గత క్యాబినెట్ తీర్మానాల కాపీలు పంపాలని స్పష్టం. పోయిన గవర్నమెంట్ హయాంలో కేసీఆర్ ఏం చేసిండో ఆ కాపీలు ఎక్కడ ఉంటాయి? గవర్నమెంట్లో ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్లో ఎవరున్నారు? కాంగ్రెస్ ఉన్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అవి ఇవ్వకుండా, కమిషన్కి ఇవ్వకుండా దాదాపు 3 లెటర్లు రాసినా ఇంతవరకు రెస్పాన్స్ లేదట. మరి మీరు విచారణ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇప్పుడు క్యాబినెట్ అంటే మొత్తం వస్తుంది, టోటల్ వస్తుంది ఇందులో. ఇంతకు ముందు లేఖలకు సర్కారు నుంచి లేని స్పందన. అధికారులు, ప్రభుత్వ పెద్దల తీరుపై పిసి ఘోష్ సీరియస్. కేసీఆర్, ఈటల, హరీష్ స్టేట్మెంట్ల ఆధారంగా అడిగిన కమిషన్ ఇప్పటికే వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం. కేసీఆర్, హరీష్ రావులపైన చర్యలకు ఇదే కీలకమా? అంతే కదా. ఇప్పుడు హరీష్ రావుని, ఈటల రాజేందర్ని, కేసీఆర్ని ఏమని విచారించారు? క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నిధులు ఏమైనా విడుదల చేశారా? ఈటలను అడిగిన ప్రశ్న. ఆయన కన్సర్న్ మినిస్టర్గా భారీ నీటిపారుదల శాఖ మంత్రి క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా? క్యాబినెట్లో ఏమని తీర్మానించారు? తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి మార్చే క్రమంలో ఎవరు నిర్ణయం తీసుకున్నారు? ఎట్లా దీన్ని మార్చారు? క్యాబినెట్లో ఏమని తీర్మానం చేశారు? ఇవన్నీ వాళ్ళని అడిగారు, వాళ్ళు కొన్ని ఆన్సర్ చెప్పారు. వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ ఆధారంగా ప్రభుత్వాన్ని అడిగారు. 3 సార్లు లెటర్ రాసి ఇంతవరకు రెస్పాన్స్ లేదట. మరి ఎట్లా ఇది? ఏం కథ? ఏం నడుస్తున్నది? ఎవరెవరిని కాపాడుతున్నారు? ఆడ ఇంజనీర్ల మీద యాక్షన్ విషయంలో 33 మంది ఇంజనీర్ల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడూ యాక్షన్ తీసుకోమంటే యాక్షన్ తీసుకోలే. ఇక్కడ సేమ్ అదే జరుగుతున్నది. అందుకే ఈ విచారణలు కాంప్రమైజ్ అవ్వడానికి, బెదిరించడానికి చేస్తున్న ప్రయత్నమా? తెలంగాణ జాతి సొమ్ముని దిగమింగిన దొంగలని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేసి వాళ్ళని లోపలేసి మళ్ళీ ఇంకా భవిష్యత్తులో ఎవడు అవినీతి చేయకుండా చూసే ప్రయత్నమా? ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి మీ చేతిలోనే ఉంది కాబట్టి మీరే సమాధానం చెప్పాలి. ఉత్తమ్ లేఖలేనా అంటే ఉత్త లేఖలేనా అని రాసిండు. మరి ఇప్పుడు ఎందుకో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పడ్డరు వీళ్ళు. ఇది చదువుదాం ఫస్ట్. ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు గత ప్రభుత్వ మంత్రివర్గం తీసుకున్న తీర్మానాల వివరాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాజాగా కమిషన్ కోరింది. సో ఇంతవరకు ఆ రిపోర్ట్ ఇస్తలేరట. మరి ఎవరు ఇవ్వాలి? ఇది ఎందుకు ఇస్తలేరు? ఎవరు ఇవ్వాలా? ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఎంక్వైరీలు ఆపుతున్నారు? ఇగో ఉత్త లేఖలేనా అని రాసిర్రు సింపుల్గా. ఎందుకంటే ఇక్కడ కలర్ చేంజ్ చేసిర్రు. మనకేం ఉత్తమ్ లేఖలేనా అని అన్నట్టుంది, కానీ ఉత్త అన్నదాన్ని తెలుగు వైట్ కలర్లో పెట్టిర్రు. అంటే ఉత్త లేఖలేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నది స్వేచ్ఛ అడుగుతున్నది. బనకచర్లను అడ్డుకోవాలని కేంద్రానికి లేఖలు. పోలవరం డిజైన్ మార్పు పైన విజ్ఞప్తులు. పోరాట పటిమను మరిచిన ప్రభుత్వం. ఇప్పటికే ప్రాజెక్టులపైన ఏపీ దూకుడు. నెలలు గడుస్తున్నా కార్యాచరణలో వెనుకంజ. మరి ఎవరు చేయాలి దీన్ని? మంత్రికి ఎంత బాధ్యత ఉందో ముఖ్యమంత్రికి అంతే బాధ్యత ఉన్నది. ఏదో అయితే దీన్ని బట్టి నాకు అర్థమవుతున్నది ఏంటంటే పొలిటికల్గా సంథింగ్ ఏదో జరుగుతున్నది. కాంగ్రెస్ హైకమాండ్ వర్సెస్ ముఖ్యమంత్రిగా ఏమైనా వ్యవహారం ఉన్నదా? మొన్న హడావుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించింది రేవంత్ని ఏమైనా కార్నర్ చేద్దామని హైకమాండ్ ఏమైనా పిలిపించిందా? ఇట్లాంటి చాలా ప్రశ్నలకి సమాధానం దొరకాలి. అండ్ దీనికి ఇంకొక దాన్ని మనం అనలైజ్ చేయొచ్చు. బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ ఏదో సంథింగ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి అక్కడ ఒక 3 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఇప్పుడు చాలామంది ఇదేదో యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి జనరల్గా మాట్లాడినేమో అనుకోవచ్చు, కానీ వెల్ ప్రిపేర్డ్ స్పీచ్ అని నాకు అనిపించింది.
ఒక 3 స్టేట్మెంట్స్ ఉంటాయి అందులో. ఒకటేమని ఉంటుంది, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ ఉండదు అన్నాడు. నేను కాంగ్రెస్ ఫ్యామిలీలో ఉన్నంత వరకు అంటే మీరు ఎప్పటికీ ఉండరు అన్నది ఇప్పుడే చెప్పేస్తున్నారా? అంటే మీరు ఉన్నప్పుడు తీసుకోరు, మీరు కేసీఆర్ మీద యుద్ధం చేస్తారు, మిగతా వాళ్ళంతా యుద్ధం చేయట్లేదు, నేను బోంగనే వాళ్ళు ఒకవేళ వస్తే నాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నమా? ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ స్టేట్మెంట్ని? ఇది అంత ఈజీగా ఆయన తన నోటి నుంచి ఏదో యాదృచ్ఛికంగా వచ్చిందని అయితే నేను అనుకోండి, వెల్ ప్రిపేర్డ్. అండ్ నెంబర్ 2, నేను బీజేపీ స్కూల్ రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అన్నాడు. ఇది అసలు అనాల్సిన అవసరం లేదు, కానీ ఏ సిచ్యువేషన్లో ఏ మైండ్ సెట్లో ఉంటే ఈ స్టేట్మెంట్ వస్తుంది ఆ సందర్భంలో? చాలామందికి అనిపించుండొచ్చు, అని గతంలో ఏబీవీపీలో పనిచేసినట్టు కదా ఏముంది అది అని అనిపించుండొచ్చు, కానీ అనాల్సిన అవసరం ఏముంది, బయట చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను బీజేపీ స్కూల్ అని అనడం ఒక ఎత్తు అయితే, రాహుల్ గాంధీ నాకు ఉద్యోగం ఇచ్చిండు, ఉద్యోగం చేస్తున్నా అంటే ఇప్పుడు ఉద్యోగాలు ఎట్లా చేస్తారు? ఉద్యోగం మనం ఇక్కడ జాయిన్ అయినాం, ఇక్కడ కొన్ని రోజులు పని చేస్తాం, మనకు నచ్చినప్పుడు మంచి ప్యాకేజ్ వచ్చినప్పుడు ఇంకో దగ్గరికి వెళ్తాం, మంచి ప్రమోషన్ వచ్చినప్పుడు ఇంకో దగ్గరికి వెళ్తాం. సో ఆయన కూడా అదే రకంగా ఉన్నారని అనుకోవాలనా? దీని మీద పెద్దగా అనాలిసిస్ ఎక్కడ జరగలేదు, పేపర్లో రాయవు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అండ్ దట్టు పార్టీ అధ్యక్షుడు, పార్టీ మెయిన్ పిల్లర్ కాబట్టి, సో ప్రభుత్వాన్ని నడిపించేది ఆయనే కాబట్టి రేపొద్దున యాడ్స్ అవి ఉంటాయని చెప్పి ఎవరు రాయరు. సో కానీ ఈ స్టేట్మెంట్ని మనం చాలామంది విస్మరించారు. ఇవన్నింటికి లింక్, ఇదంతా లింకే. ఇప్పుడు స్వేచ్ఛా పేపర్లో ఇది వచ్చింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద వార్త వచ్చింది. ఏం జరుగుతున్నది? సో అందుకే దీని మీద చాలా 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 డిస్కషన్ జరుగుతున్నప్పటికీ బయటికి ఎవరు మాట్లాడలేకపోతున్నారు. నేను అనుకున్న డిసెంబర్ వరకు చాలా పరిణామాలు చాలా వేగంగా మారే అవకాశం ఉండొచ్చు, రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉండొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతున్నది. సరే, ఏదేమైనా మీరు మీ పార్టీలు ఏమైనా దూకండి, సావండి, మాకు సంబంధం లేదు. కానీ మేము అడిగేది ఒకటే, జరగాల్సిన ఎంక్వైరీలు తరోగా జరగాలి. ఆ ప్రయత్నం ఎక్కడా జరగట్లే. నెంబర్ 1, ఇంతవరకు ఒక పైసా తెలంగాణ ప్రజల ఖజానాలో వేసి రికవరీ చేసిన పరిస్థితి లేదు. 1,00,000 కోట్లు మింగిర్రు దొంగలు, లక్షల కోట్లు మింగిరు, వాటన్నింటినీ కక్కిస్తామని రాహుల్ గాంధీ చెప్పిండు. కక్కిచ్చింది లేదు సరికదా, కొన్ని భూములు వాటికి సంబంధించింది సగం పంచుకుంటున్నారు. కొన్ని కేసెస్లో డీల్స్ అయినాయి. ఇప్పుడు సంతోష్ రావు టానిక్ కేసు ఏమైంది? ఫస్ట్ కాంప్రమైజ్ అయిన కేసు అదే అంటున్నారు. ఇది నిజమా కాదా? కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి. మొట్టమొదటగా కాంప్రమైజ్ అయిన కేసు అదే అంటున్నారు.